మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం అనేది తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఇదంతా చేస్తూ ఉంటే ఇవన్నీ చెప్తే జనం వాళ్ళని తిడతారు కాబట్టి కొద్ది మంది కుట్రదారులు రాజకీయపరమైన కుట్రతో ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం హైకోర్టులో కొట్లాడి తీసుకురావటం కోసం ప్రయత్నం చేయకుండా వదిలేసినటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ భూములన్నింటి యూనివర్సిటీ భూములు, ఇది వాస్తవాలు చెప్పాలి, ఇది యూనివర్సిటీ భూములు కాదు, ఇది యూనివర్సిటీ భూమిని మేము ఎందుకు ఉంచుకుంటాం? ఇప్పుడే శ్రీధర్బాబు గారు చెప్పారు, యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులుగా చెప్తున్నాం, మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. ఈ యూనివర్సిటీ ఎదగాలని, పెరగాలని, అక్కడ విద్యార్థులు బాగా చదువుకోవాలని, అక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు దొరకాలని మేము బలంగా కోరుకుంటున్నాం. చదువుకొని ఉద్యోగాలు లేకుండా బాధపడకూడదని కదా ఆలోచన చేసేసి అక్కడ ఉన్నటువంటి ఏదో మష్రూమ్ రాకుని కానీ, లేకపోతే అంబరెల్లా రాకుని కానీ, లేకపోతే ఇంకొక లేఖని కానీ, వాటిన్నింటినీ దేన్ని డిస్టర్బ్ చేసే క్వశ్చన్ లేదు. వీ బిలీవ్ స్ట్రాంగ్లీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏం జరగనేయం. రాష్ట్రం హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ నగరంగా ఉండాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నగరం పెరగాలి, సంపద సృష్టించబడాలి. అలా సంపద సృష్టించబడితేనే రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము నిధులు వెచ్చించగలగాలి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఈ సర్క్యులేషన్ ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్టుగా యూనివర్సిటీ భూమిని గుంజుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పని చేయకపోదు కూడా. ఇది జరిగిన వాస్తవం. సో దయచేసి మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈనాడు గట్టిగా కొట్లాడి రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ 400 ఎకరాలని కాపాడి తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నాం. లేకపోతే మేము కూడా అలాగే గాలికి వదిలేస్తుంటే ఈ 400 ఎకరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అలాగే అన్యాక్రాంతం అయిపోయేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయి. వారితో మమేకమై కొద్దిమంది రాజకీయ కుట్రదారులు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కలిసి లబ్ధి పొందేవాళ్ళు. కానీ ఆ కొద్దిమంది వ్యక్తులకి కోసం కాదు కదా ఈ వ్యవస్థ, రాష్ట్రం, సంస్థ, పాలన, ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం, పాలన, సంస్థ, వ్యవస్థ, మా పరిపాలన అంతా కూడా ప్రజల కోసమే. కొద్దిమంది వ్యక్తుల కోసం మేము మా ఆస్తుల్ని, మా సంపదను తాకట్టు పెట్టాం, ఎవరి చేతుల్లో పోయాం. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రజలకి చెందాలనేది మా అందరి ఆలోచన. ఇది రాష్ట్ర ప్రజల విజయం. 400 ఎకరాలు ఆనాడు వాళ్ళ చేతుల్లో పోయినటువంటి భూమి, 2004లో పోయినటువంటి భూమిని దశాబ్ద కాలం తర్వాత పైబడి మేము పోరాటం చేసి ఆ భూమిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అందించాం. ఇది రాష్ట్ర ప్రజల విజయం. ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, యూనివర్సిటీకి ఆనాడు ఎక్స్చేంజ్ చేసి కాగితాలు మీకు అందరికి పంపిస్తాం, వారికే ఇచ్చాం, అది వారితోనే ఉంది. నేను మిత్రులందరూ ఒక విషయం, సరే మీ పేరేమన్నారు? సూరజ్ గారు ఏ పేపరు? టీ న్యూస్. సరే, నేను ఇప్పటివరకు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, చాలామంది వ్యక్తులకి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఆస్తులు ప్రజలకే ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ కొన్ని వాస్తవ విషయాలు చెప్పాలనే ఆలోచనతోనే ఈ ఆస్తిని ఏ రకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోకుండా మేము కాపాడామో, రాష్ట్రానికి అందించామో, ప్రజలకు చెందేటట్టుగా చేశామో, వాస్తవాలతో సహా, కాగితాలతో సహా మీకు ఇచ్చాం. ఒక తప్పుడు ప్రచారం, యూనివర్సిటీ ల్యాండ్ని మేము తీసుకున్నాము, మేము తీసుకోలేదని చెప్పడం కోసం ఈ ఎవిడెన్స్ కూడా మీకు అందిస్తున్నాం. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ల్యాండ్, అక్కడ ఇచ్చిన ల్యాండ్ సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంది, అది కూడా ఇస్తా ఉన్నాం. సో దయచేసి మీ ద్వారా, విఘ్నులైన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి, దేశానికి కూడా తెలియాలి. నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొట్లాడి
కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయే వేల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పోరాటం చేసి తీసుకొచ్చిందనేటువంటి కనీస వాస్తవ విషయాన్ని మీరు ప్రజలకు తెలియదు. అమ్మా ఏది నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే నేను మిగతాది క్లారిఫై చేస్తాను. సో నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా చాలామంది నిరుద్యోగ యువతి యువకుల కోసం పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు రావాలని మీరు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున మీరు కూడా పోరాటం చేశారు. భవిష్యత్తులో వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు వాస్తవ విషయాలు ప్రజల దగ్గర తీసుకెళ్లవలసింది విజ్ఞప్తి చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.